ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు బయటికి? బయటికి వెళ్ళటం అంటే పూర్తిగా ఇండియాని వదిలి పోవట్లేదు. వాళ్ళు ఐపీఓస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ 3 to 6 months $20 billion వర్త్ ఆఫ్ ఐపీఓస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 6 months చూసినా ఐపీఓస్ మీద పెట్టి ఇన్స్టెంట్ ప్రాఫిట్స్, లిస్ట్ అయిన రోజు ప్రాఫిట్స్ కోసం చూస్తున్నారు. దాని ప్రకారంగా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదన్నా ఉన్నా, ఒక సపోజ్ ఏదన్నా స్టిపులేటెడ్ పీరియడ్ లాకింగ్ ఉన్నా, ఆ లాకింగ్ తర్వాత 6 months లిస్ట్ అయిన తర్వాత 3 months 6 months ఉంటుంది కాబట్టి అది రిలీజ్ అయినా అమ్మేసుకుని ప్రాఫిట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో బయటికి అయితే ఆ అమౌంట్ బయటికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తారు? చైనాకి వెళ్తారా? యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారా? యుఎస్కి వెళ్తారా? ఏ కంట్రీకి వెళ్తారు? ఏ కంట్రీ కూడా ఇప్పుడు పరిస్థితి లేదు కదా. ఎక్కడ ఉంది స్టేబుల్గా కన్సిస్టెంట్గా జీడిపిలో 6% అబోవ్ ఏ కంట్రీకి ఉంది? యుఎస్కి కూడా లేదు కదా, మనకున్నంత వాళ్ళకి కూడా లేదు కదా. $36 trillion వాళ్ళకి డెట్ ఉంది. ఎవ్రీ ఇయర్ $1 trillion వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు. మన డెట్ ఎంత? $2 trillion. ఎంత డిఫరెన్స్ ఉంది? ఆయన మన కంట్రీ డెట్ ఎకానమీ అంటే ఏ రకంగా చూడాలి? సో మనది డెట్ ఎకానమీనా, వాళ్ళది డెట్ ఎకానమీనా? సో 100% వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్గా ఉన్నాం. డెవలపింగ్ కంట్రీస్లో మనమే ముందున్నట్టు, గ్రోత్ దాంట్లో మనమే ఉన్నట్టు. ఈ జీడిపి అనేది కన్సిస్టెంట్గా వస్తుందా? జీడిపి కోసం లేదా జిఎస్టీ కోసం గవర్నమెంట్ కూడా జనాల మీద రుద్దకుండా, ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయకుండా, నామినల్ ట్యాక్సులు వసూలు చేస్తూ నెంబర్ ఆఫ్ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు. ఇప్పుడు మన వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయా? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఇప్పుడు 1% రెమిటెన్స్ దాని మీద వేస్తున్నారు. అట్లాంటివి లేకుండా డీల్ పెట్టుకొని రెమిటెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఫ్లో అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ట్యాక్సులు కట్టి అక్కడ కట్టి మళ్ళీ రెమిటెన్స్ మీద ట్యాక్స్ అంటే ఉపయోగం లేదు కదా. వాళ్ళు బయటికి పంపిరు. ఇప్పుడు దాకా ఏం చేస్తారు? తల్లిదండ్రులకు పంపిస్తే తల్లిదండ్రులు ల్యాండో, ఇల్లో, లేకపోతే ఈక్విటీనో ఏదో ఒక ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఫిజికల్ అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాంటివి ఉంటే చేస్తారా? ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ట్రంప్ ఉండే వరకే ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ తర్వాత ఈ టర్మ్ తర్వాత వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ ఈ 4 ఏళ్ళు వెనక్కి వస్తాయా? వస్తే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందా? ఇబ్బంది కదా. ఆయన చేసే అన్ని ఫార్ములాస్ అన్ని రాంగే. భయభ్రాంతులు చేసి ఆయన మాట వినాలని